ఈరోజు డిసెంబర్ 18వ తారీఖు గురువారం 2025 సంవత్సరం. టైము 7:30 కావస్తుంది సాయంత్రం. 5 అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? నన్ను అడిగితే ఒక హస్తానికి 5 వేళ్ళు ఉంటుంది, ఐక్యమత్యానికి గుర్తు. అదేవిధంగా 5 అంటే యేసు ప్రభు పొందిన గాయాలు 5. అదేవిధంగా ఎఫ్ఎస్సిలో ఒక మాట ఉంది, కొందరు ప్రవక్తలుగా, కొందరు అపోస్తులుగా, కొందరు కాపరులుగా, ఇలాగా 5 రకాల పరిచర్య. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 5గురు సంతానంలో లెక్క ప్రకారం 5 వేళ్ళు ఒకలాగా ఉండదు, కానీ ఒకే చేతికి 5 వేళ్ళు ఉంది. ఇది ఐకమత్యానికి గుర్తు. కానీ ఒక ఇది వేలు ఇందులో నన్ను పట్టించుకోవట్లేదు. ఎవరు ఏంటని మీరు అడగమాకండి. అందుకని 5 వేళ్లలో ఈ బిడ్డల్లో ఒకళ్ళు అసలు పలకరిస్తే పంచమహాపాతకాలు అన్నట్టుగా పట్టించుకోవట్లా. అయినా నేను ఒంటరివాడిని కాదు, నీవు ఒంటరివాడివి కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక పల్లవి పాడించి వదిలేస్తా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆమేన్. దేవుడు ఉన్నాడు, దేవుడినే నమ్ముకున్నా, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆస్తి, దేవుడే నాకు బలం, దేవుడే నా ఆయుష్. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ అనే కాలేజీ యువకుడు ఉన్నత చదువులు చదవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.